హలో అండి. మన దగ్గర అవైలబుల్‌గా ఉన్న మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ అసలెలా వాడాలి? ఎంత వాటర్ వెయ్యాలి? అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఒకసారి చూసేయండి. ఇలా మీకు గూడా చేసి చూపిస్తే చాలా క్లారిటీగా మీరు చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది గదా! ఎప్పుడైనా ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక్కొక్కళ్ళకి చెప్పాలంటే కష్టంగా ఉంటుంది గాబట్టి ఇలా వీడియో చేస్తున్నాను. మీకు ముందు ఈ ఉప్మా రవ్వని కొద్దిగా నెయ్యిలో వేయించుకోండి. ఒక 2, 3 నిమిషాల సేపు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ రవ్వ ఏమి నానబెట్టాల్సిన పని లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ 8 గంటలు నానబెట్టి రవ్వ ఆడిస్తున్నాను కాబట్టి ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు ఉప్మా చేసేసుకోవచ్చు. ఎంతైతే రవ్వ తీసుకుంటారో అంత 2:30 గ్లాసులు వాటర్ వేసుకోండి. అంటే ఒక గ్లాస్ గాని, ఒక కప్పు గాని ఏది తీసుకుంటే అది దాంతో 2:30 గ్లాస్ వాటర్ గాని, 2:30 కప్పుల వాటర్ గాని వేసుకుంటే సరిపోతుందండి. ఇది మీరు ఒక్క ఉప్మా అనే కాదండి కిచిడీలాగా గూడా చేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ వేసేసుకోండి ఇందులో. మీకు ఆల్రెడీ తాలింపంతా తెలుసు కదా! ఉప్మా తాలింపు అందుకనే చూపించట్లేదండి ప్రత్యేకంగా. ఈ ఉప్మా అయితే టేస్ట్ చాలా బావుంటుందండి. మనం తెల్ల ఉప్మా కన్నా ఈ మల్టీ మిల్లెట్‌తో చేసిన ఉప్మా రవ్వతో చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. దీంట్లో ఎటువంటి బియ్యం గాని ఏమి యూజ్ చేయమండి. మొత్తం 5 రకాల మిల్లెట్సే యూజ్ చేస్తాం ఇందులో. అలాగే ఈరోజొచ్చిన ఆర్డర్స్ గూడా చూసేయండి. మన దగ్గర ఎక్కువగా స్ప్రౌటెడ్ మల్టీ మిల్లెట్ డ్రై ఫ్రూట్ పౌడర్ ఉన్న ప్రోటీన్ పౌడర్ ఎక్కువ ఆర్డర్స్ వస్తా ఉంటాయండి. అవే రెడీ చేసేసాను. ప్యాకింగ్ గూడా చేస్తున్నాను. ఓకేనా? మీకెవరికైనా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న ఈ స్క్రీన్ మీద నంబర్‌కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. బాయ్.